సో ఇప్పుడు 2025 వచ్చింది కాబట్టి 2024 ఎందుకో రియల్ ఎస్టేట్ వాళ్ళకంత మంచిగా కలిసి రాలేదు. ఎందుకంటే డౌన్ ఫాల్ ఉంది. కొత్త గవర్నమెంట్ వచ్చింది. హైడ్రా వచ్చింది. బోలెడ్ అన్ని తతంగాలున్నాయి. ఇప్పుడు 2025లో రియల్ ఎస్టేట్ ఎలా ఉండబోతుంది? సో రియల్ ఎస్టేట్ ఎప్పుడు కూడా 3 పూలు 6 కాయలుగా ఉండాలి. రియల్ ఎస్టేట్ కి ఆగం చేద్దాం, రియల్ ఎస్టేట్ ని పడగొడదాం, రియల్ ఎస్టేట్ ని ఇంకేదైనా చేద్దాం అనుకుంటే అది అల్టిమేట్ గా జనాల కంటే కూడా గవర్నమెంట్ కి ఎక్కువ లాస్. అంటే ఏ గవర్నమెంట్ కూడా రియల్ ఎస్టేట్ ని పడగొట్టాలని అనుకోదు. సో ఎప్పుడైనా సరే కానీ మార్కెట్ ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఎలక్షన్ వచ్చినాయి, రిజల్ట్ మారిపోయింది, హైడ్రా వచ్చింది, హైడ్రా వల్ల జనాల్లో ఒక భయం పుట్టింది. సో ఇలా ఇవన్నీ జరిగినప్పుడు ఏంటంటే కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత వీళ్ళ డెసిషన్స్ ఏముంటాయి, నెక్స్ట్ ప్లానింగ్స్ ఏముంటాయని తెలవడం ఒకటి, తర్వాత హైడ్రా లాంటిది ఒకటి రావడం, దీని వల్ల మార్కెట్ లో కొంచెం భయం రావడం వల్ల కొంచెం మార్కెట్ స్లో అయింది. సో దాని వల్ల 2024 ఏంటంటే కొంచెం స్లో ఉంది. కానీ ఇప్పుడు 25 ఏంటంటే మనకి ఇప్పుడు నెక్స్ట్ ఇమీడియట్ గా ఈ రోజు కూడా పేపర్ లో వచ్చింది ఆల్రెడీ. సో ఈ 1 year గ్యాప్ లో మనం తీసుకుంటే 11,000 కోట్ల రెవెన్యూ జనరేట్ అయిందంట గవర్నమెంట్ కి. సో నెక్స్ట్ ఇంకా కమింగ్ ఇంకా 2-3 months ఉంది కదా మార్చ్ ఎండింగ్ వరకు. సో అప్పటి వరకు ఇంకొక 4,000-5,000 కోట్లు వస్తుందని చెప్పి ఎక్స్పెక్టేషన్ ఉంది. సో దీని వల్ల ఏమవుతుందంటే ఇట్లా రెవెన్యూ పెరుగుతుంది. డిసెంబర్ మంత్ నుంచి, నేను గతంలో కూడా చెప్పిన, లక్కీయెస్ట్ మంత్ అంటే డిసెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. నవంబర్ డిసెంబర్ నుంచి రియల్ ఎస్టేట్ మళ్ళీ ఊపందుకుంటుంది. ఇప్పుడు ఫెస్టివల్ అయింది, సంక్రాంతి, ఇప్పుడు నెక్స్ట్ మార్చ్ మనకి ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ వస్తుంది. ఈ టైంలో ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ వస్తారు, ఎక్కువ మంది ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అండ్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ లోపు ఇంకో 4-5 వేలు వస్తున్నాయి అంటున్నారు, ఇంకా రెవెన్యూ రావచ్చు మనకి. ప్లస్ దీంతో పాటు ఇంకో గుడ్ న్యూస్ ఏముంది అంటే మనకి గతంలో రీజనల్ లింక్ కూడా వస్తుందంట అని మేము చెప్తుంటే రాకపోతే ఎట్లా అని కస్టమర్లు అంటారు. ఇప్పుడు ఏంటంటే ఆ మార్కింగ్ అయిపోయింది, ఫండ్స్ రిలీజ్ అయినాయి, టెండర్లు పిలిచారు ఇప్పుడు ఆల్రెడీ. సో ఫిబ్రవరి 20 వరకు కొంచెం టైం ఉంది, హార్డ్లీ మార్చేసుకుందాం. ఏప్రిల్లో కానీ మేలో కానీ ఒక్కసారి స్టోన్ బడి వర్క్ స్టార్ట్ అయిందంటే ఆటోమేటిక్ గా రేట్లు జంప్ అయితేనే ఉంటాయి. సో ఇప్పుడు ఎవరైతే కొన్నారో వాళ్ళు సేఫ్ సైడ్ అన్నమాట. 100%. అండ్ కొనని వాళ్ళు కూడా ఇప్పుడు కొనండి. నేను మళ్ళీ చెప్తున్నా, 2025 లోపు మీరు 30 లోపు ఎప్పుడైనా కొనండి. 30 తర్వాత రాసి పెట్టుకోండి. మీరు 2030 తర్వాత మీరు చూసేది రియల్ ఎస్టేట్ వేరే ఉంటుంది. ఇప్పుడు మీరు హైదరాబాద్ సరౌండింగ్ 100 కిలోమీటర్ రేడియస్ లో చూస్తున్నది ఇట్స్ జస్ట్ ఎ బిగినింగ్, ఇట్స్ జస్ట్ ఎ ట్రైలర్. ఆ తర్వాత మళ్ళీ ఊపందుకుంటుంది.